ఒకసారి గట్టిగా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ విధంగా దాదాపుగా చెప్పాలంటే కన్నా 20 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి వచ్చింది. అంటే ఆ టైంలో మీరు ఉన్నారో లేదో నాకు తెలియదు, నేను కూడా చూడలేదు మిమ్మల్ని. 20 సంవత్సరాల క్రితం ఈ అబ్దలి ప్రాంతాల్లో పరిచర్య చేసేవాళ్ళం. జహరా సంఘ కాపర్లతో కలిసి ఈ విధంగా చేసేవాళ్ళం. అనేక సంవత్సరాల తర్వాత దేవుడు మరొకసారి ఇటువంటి అవకాశం ఇచ్చారు. ఓకే, ఏది ఏమైనప్పటికీ దేవుని మహాకృప ఈ దినమున నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ స్థలంలో కొన్ని నిమిషాలు ఆయన మాటలు ధ్యానించుటకు, లేదంటే ఆయన గురించి తెలుసుకున్నటకు దేవుడు మన జీవితాల్లో గొప్ప కృపను అనుగ్రహించారు. ప్రియులారా, ఇక్కడ ఉంటున్న మనకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారు తెలుసా? తెలుసు కదా? అయితే తెలుసు, యేసుక్రీస్తు ప్రభు వారు మనకు తెలుసు కదా. ఆయన మనము ఆయనకు తెలుసు. అర్థమవులే? నాకు యేసు ప్రభు వారు తెలుసు. ఆయన నాకు పరిచయం ఉన్నాడా, తెలిసి ఉన్నాడా? తెలుసా? అర్థమైంది? అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు అయ్యగారు ఉన్నారు, అయ్యగారికి నాకు నేను చెప్తాను, ఆయన పరిచయం లేదు మామూలుగా. ఓకే, కువైట్ రాజు చూసాము మనము? చూడలేదు కదా. ఇండియాకి వెళ్తే కన్నా మన వాళ్ళు ఎవరన్నా అడిగితే కన్నా నువ్వు కువైట్ రాజును చూసినావంటే చూసినాను, నాకు బాగా పరిచయం అని చెప్పుకుంటాం. వాళ్ళకి తెలుసు మనం రాజును చూసామని. మనకు తెలీదు, మనకు తెలుసు ఖచ్చితంగా రాజును చూడలేదని కదా. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నారు, లేదంటే కానీ ఆయన పోలికల ద్వారా ఇక్కడ సజీవులకులో ఉంచాడంటే కేవలము ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడని. ఆ ప్రేమ ఎంత గొప్పదంటే అది వర్ణించలేనిది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న దేవుని వాగ్దానం నీకు నాకు ఉంటున్నది. ఆ శాశ్వతమైన ప్రేమ ఎంత గొప్పదంటే అది వర్ణించలేనటువంటి, దానికి మాటలే లేవు, దానికి అవధులే లేవు. ఏ విధంగా మాటల్లో మనం చెప్పగలలో లేదంటే అది లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కదా. ఎంతో ప్రేమించనంటే నేను అంటాను, ఎంతో ప్రేమించిన ఆయన మాటకి కొలత లేదు, తర్వాత గంభీరమైనటువంటి శబ్దం రావట్లేదు కదా. నేను అంటాను, దేవుడు లోకమును భయంకరంగా ప్రేమించాను అంటాడు. ఇప్పుడు అర్థమైంది. అంటే ఆయన ప్రేమ అంత ప్రేమ, అంతగా ఎంతగా అంటే కింద వచ్చిన వాళ్ళ మాటల్లో ఉంటుంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం నోటి దారిని ఒప్పుకుంటారో నిత్య జీవమును కలగజేయుటకే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. చాలా సందర్భాలలో, చాలా విషయాలలో నీవు నేను ఉంటాం. దేవుడు మన ప్రార్థనలు వింటాడు, మనకు ప్రతి అవసరతను తీరుస్తాడు. ప్రతి అవసరత నుండి, ప్రతి అక్కర నుండి, ప్రతి బాధ, వేదన, దుఃఖము, సమస్యల నుండి విడుదల చేస్తారన్న ఆలోచన, ఆ మాటలో నీవు నేను విని ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇవి మాత్రమే కాకుండా నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి దేనికోసమయ్యా వచ్చాడంటే తండ్రి రాజ్యాన్ని నీకు నాకు ఇచ్చుటకు వచ్చాడు. తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద స్వార్థ ప్రకటించినటువంటి దినాలలో, లేదంటే భూమి మీద ఉన్న దినాలలో మీరు నశించిన దానిని వెదకి రక్షించుటకు భూమి మీదకి వచ్చాడు అన్న మాట ద్వారా దేవుని రాజ్యం సమీపించబడి ఉన్నది. దేవుని రాజ్యం సమీపించింది. మీరు మారు మనసు పొందండి, పశ్చాత్తాప పొందండి అని దానిని నీకు నాకు దయచేసే దానికే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చాడని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీకు నాకు పరలోకం ఉందని తెలుసా? పరలోకం ఉందని ఖచ్చితంగా తెలుసు కదా. నరకం ఉందని తెలుసా? మరి నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే కన్నా మనం ఏం చేయాలి? పరలోకానికి వెళ్ళాలి కదా. పరలోకానికి వెళ్ళకపోతే ఎక్కడ పోతాము? నరకానికి పోతాం. ఇందాక అయ్యగారు నేను లోనికి వస్తున్నప్పుడే చెవినప్పటి మాట ఏంటంటే, నరకంలోకి వెళితే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ భయంకరమైనటువంటి మనం చాలా ఈజీగా తీసుకుంటాం అనమాట. లేదండి మేమేమైనా చూసామా, లేదంటే మనకు ముందు చనిపోయిన వారు ఏమైనా చూసారా
మనకు ఆ భయంకర నరకమును చూపేదానికి ఏదో వెళ్తున్నారు, కాలం గడిచిపోతుంది అన్నటువంటి ఈజీగా నీవు నేను తీసుకుంటాం. కానీ నిన్ను నన్ను నరకంలో ఉండకుండా ఉండేదానికే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి ఈ లోకానికి వచ్చాడని దేవుడు మరొకసారి నీతో నాతో మాట్లాడుతున్నాడు. అయ్యగారు చెప్పినటువంటి సందర్భాన్ని వాక్యంలో ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఒకరితో ఒక మాట అంటాడు. ఒక ఉపమానం చెప్తూ, ధనవంతుడు లాజరు అనే కథ విన్నారా ఎప్పుడన్నా? బైబిల్లో విన్నారు కదా, విన్నారా ఎవరన్నా? విన్నారు. ఓకే. ఆ ధనవంతుడు లాజరు కథ, ఇద్దరు చనిపోయిన తర్వాత ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళాడు. నరకానికి వెళ్ళిన తర్వాత ఎవరు లాజరు అనే అతను పరలోకానికి వెళ్ళి అబ్రహాము తండ్రి రొమ్మున అనుకొని కూర్చున్నాడు కదా. నరకం అంత భయంకరంగా ఉంటుంది అని చెప్పడానికి చెప్తున్నాను అనమాట. ఆ ధనవంతుడు నరకంలో ఉండి ఆ నరకయాతనను అనుభవిస్తూ అయ్యో ఘోరమైనటువంటి బాధను, వేదనను, దుఃఖము, ఇందాక అయ్యగారు చెప్పారు ఆ అజ్ఞారదు, పురుగు చావు అని అంత వేదనతో ఉండి అలా చూస్తే అడుక్కునే ఆయన లాజరు అబ్రహాం దగ్గర పరలోకంలో ఉండి చూస్తున్నటువంటి సంతోషంతో ఆనందంతో ఉంటున్నటువంటి స్థితిని చూసిన తర్వాత ఈయనకు దాహం వేసి, అయ్యా అబ్రహామా నా మీద కనికరం ఉంచి, మీరు కూడా అవసరం లేదు, లాజరుతో ఆయన చిటికి నీటిలో ముంచి నా నాలుక మీద పడినట్లుగా సహాయం చేయనని నరకం నుంచి ఆయనను అడుగుతూ ఉంటాడు, వేడుకుంటూ ఉంటాడు. ఆయన అంటాడు, అక్కడికి ఇక్కడికి చాలా అగాధం ఉంది, ఇక్కడ వారు అక్కడ వారు రాలేరు అని చెప్తే, అయితే నాకు అవకాశం దయచేయండి, నాకు బంధువులు ఉన్నారు, నా తమ్ముళ్ళు ఉన్నారు, లేదంటే నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, వారికి సువార్త ప్రకటించడానికి నాకు పంపించండి అంటే అది కుదరదు అని అంటాడు అబ్రహాం అంటాడు, అక్కడ సువార్థికులు ఉన్నారు, లేదంటే మోసే వీళ్ళంతా బైబిల్ గురించి చెప్పే వాళ్ళు ఉన్నారు, వారి మాటలు వింటి యేసుక్రీస్తు ప్రేమను తెలుసుకుంటే రక్షింపబడతారు, రక్షింపబడిన తర్వాత వారు పరలోక రాజ్యానికి చేరుతారు అన్నటువంటి వాక్యము, లేదంటే నా మాటలు అబ్రహాము ఆ ధనవంతుడు నరకంలో ఉండే అతనికి చెప్తాడు. ఇప్పుడు నీవు నేను ఆలోచించవలసినది ఏది అయినా ఉన్నది అని అంటే నరకము అనేది ఖచ్చితంగా ఉంది. దాని నుండి నిన్ను నన్ను తప్పించుటకు గనుకనే యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చాడని దేవుడు మరొకసారి నాతో మాట్లాడుతున్నాడు. గనుకనే యేసుక్రీస్తు ప్రభువారు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన వానియందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవము యుగాలు నీవు నేను, ఒక విధంగా చెప్పాలంటే పిల్లలు గమనించండి, నీవు నేను అనుకోకుండా ఈ భూమి మీద మనిషిగా పుట్టలేదు, నీవు నేను అనుకోకుండా ఈ భూమి మీదకి రాలేదు. మన పట్ల దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశాలు ఒక బలమైనటువంటి కృపచేత, లేదంటే బలమైనటువంటి ప్రేమ చేతనే దేవుడు నిన్ను నన్ను ఆయన పోలికల ద్వారా జ్ఞాపకం చేసుకొని భూమి మీదకి తీసుకువచ్చాడు. ఒక విధంగా చెప్పాలంటే మన ప్రణాళిక అంతా మనం ఎప్పుడు పుట్టాలి, మనం ఎప్పుడు చనిపోవాలి, ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఐశ్వర్యంతో, ఏ విధంగా ఆశీర్వాదాలతో, ఏ విధమైనటువంటి పరిస్థితులు కూడా నీవు నేను వెళ్ళవలసినది అంతా ఆయన మన గురించి జీవగ్రంథంలో రాసి లిగించి ముగించి సమాప్తం చేసిన తర్వాతనే నిన్ను నన్ను భూమి మీదకి తీసుకుని వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథంలో 139వ కీర్తన ఉంటుంది. 139వ 16వ అధ్యాయము 139 16వ వచనం. నేను పిండముగానై ఉండగా నీ కన్నులు నన్ను చూచను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథంలో లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రేమైనవి, వాటి మెంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కకు మించినవై ఉంటున్నది. దేవునికి మహిమ కలుగును గాక. మన యొక్క పుట్టుక, మన యొక్క ప్రతిదీ ఆయన మనకంటే ముందుగా మనము పుట్టక మునుపే, ఈ భూమి మీద మనం పుట్టక మునుపే ఆయన గ్రంథంలో లిఖించాడు.
ఈ ప్రణాళిక, ఈ యొక్క పరిస్థితి, లేదంటే ఈ యొక్క ఆయన గ్రంథంలో లిఖించిన దానికి విరోధంగా నీవు నేను బ్రతుకుతున్నాం గనుకనే, నీవు నేను ఆ విధంగా నిత్య నరకానికి పాత్రలమవుతున్నావు గనుకనే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావాల్సిన అగత్యం ఏర్పడి ఉంటున్నదని దేవుడు మరొకసారి నాతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా గమనించండి, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు, లేదంటే తండ్రి అయిన దేవుడు, మన రక్షకుడు అయిన యేసయ్య ఆత్మస్వరూపి కదా. ఆయన ఆత్మస్వరూపి అనేటువంటి దేవుడు నీతోనూ నాతోనూ నిత్యము యుగ యుగాలు ఆయనతో నీవు నేను కలిసి ఉండాలని ఆయన పోలికల ద్వారా మనల్ని ఇష్టపడి తయారు చేసుకున్నాడంట, మనల్ని ప్రేమించి తయారు చేసుకున్నాడంట. మన మీద ఎంత ఇష్టం ఉందంటే మనకు మరణమే లేదు తెలుసా. మనకు మరణం, చచ్చిపోతున్నాం కదండి, మరి మనకు మరణమే లేదు అంటున్నారు అని అనుకోవచ్చు. కానీ ఆత్మగా ఉన్నటువంటివి నీవు నేను, మనలో ఉన్న ఆత్మ, మనలో ఉన్న జీవము, ఆ జీవానికి మరణం లేదు. ఒకవేళ నీవు నేను మరణించినట్లయితే ఈ భూమి మీద శరీరంతో, మనము మహిమా శరీరం చేత కొనబడ్డ వారమై యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడగా భూమి మీదకి వచ్చినప్పుడు మనము మహిమా శరీరాన్ని దాల్చి ఆయనను ఎదుర్కొన్నట్టుకు వెళ్తాం. మహిమా శరీరం ఏమిటాయి అంటే అవాదాము కథ ఆ బైబిల్లోది మీకు తెలిసినట్లయితే అవాదాములు వాళ్ళు దేవునితో ముచ్చటించే సమయంలో వాళ్ళు మహిమా శరీరంతో ఉండేవాళ్ళు. మహిమా శరీరంతో ఉన్నప్పుడు పరిశుద్ధత, పవిత్రత, నిష్కలంకము, పాపము, ఏలుబడి చేయలేనటువంటి స్థితులు ఉన్నప్పుడు దేవుడు వారితో ముచ్చటించుటకు, వారితో మాట్లాడేటకు వచ్చినటువంటి ఆ విధమైనటువంటి స్థితిని నీవు నేను కలిగి ఉండి ఆయనతో యుగాలు ఉండేదానికే నిన్ను నన్ను కలగజేసుకున్నాడు. మన ఆత్మకు చావు లేదు గనుకనే, మన ఆత్మకు చావు లేదు. ఇంకా చెప్పాలంటే మనకు దేవుడు అనేవాడు, లేదంటే యేసుక్రీస్తు అనేవాడు ఈ భూమి మీదికి, లేదంటే ఆదివును అంతమైన దేవుడు కదా, నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్న దేవుడు కదా, యుగాలకు ఆయనే దేవుడు కదా, ఆత్మ అయినటువంటి దేవుడు. ఆయన దేవుడు అనేవాడు ఉనికిలోకి ఎప్పుడైతే వచ్చాడో నీవు నేను కూడా ఆయనతో పాటు అదే ఉనికిలో ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందో లేదో తెలియదు కానీ దేవుడు అనేవాడు ఉనికిలోకి వచ్చిన వెంటనే నీవు నేను కూడా ఉనికిలో ఉన్నాము. ఒక సందర్భంలో దేవుడు అంటాడు, చూడుము నేను నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నాను అని అంటాడు కదా. ఆ విధంగా ఈ భూమి పుట్టక మునిపే, ఇందాక నా దినములలో ఒకటైనను నేను రూపింపబడక మునిపే నా దినములన్నీ లిఖించినవి నీ గ్రంథములు అంటే ఆయనలో నీవు నేను ఆత్మస్వరూపిగా ఉండి ఇంకా ఆయనలో ఏ విధంగా మేము ఉన్నామయ్యా అని అంటే ఆదామును మట్టితో చేసిన తర్వాత ఆయన చెప్పాలి, ఆదామును మట్టితో చేసిన తర్వాత జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఉనికిలోకి వచ్చాడో, లేదంటే ఎప్పుడైతే దేవుడుగా ఆయన ఉన్నాడో, ఎప్పుడైతే ఆయన ఈ యొక్క లోకానంతా సృష్టించున్నాడో మనము ఆయనలో ఉన్నాము గనుక నీకు నాకు చావు లేదు. ఆ చావు లేనటువంటి స్థితిని నా బిడ్డను నేను ఇష్టపూర్వకంగా తయారు చేసుకున్నాను, ఇష్టపూర్వకంగా నేను పుట్టించుకున్నాను, ఇష్టపూర్వకంగా నేను కలగజేసుకున్నాడు. నా బిడ్డ నాతో ఉండాలి. ఆ విధంగా మనము నరకానికి పాత్రమైనటువంటి సందర్భంలో తిరిగి యేసుక్రీస్తు ప్రభువారిగా భూమి మీదకి వచ్చిన తర్వాత సిలువలో ఆయన రక్తం కార్చి మనల్ని ఆ నిర్దోషమైన రక్తం చేత కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి నిష్కలంకంగా మళ్ళీ తిరిగి మనల్ని జత చేసి పవిత్రంగా నిష్కలంకంగా ఏ విధంగా ఆయనతో ముచ్చటించుటకు, ఏ విధంగా ఆయనతో మాట్లాడుటకు, ఏ విధంగా ఆయనతో కలిసి ఉండుటకు పరలోకానికి దారిని ఏర్పరిచాడు. గనుకనే నీకు నాకు పరలోకానికి వెళ్ళుటకు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యగా ఉంటున్నాడు. అయితే నీవు నేను ఏం చేయాలయ్యా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇందాక చదివినటువంటి వాక్యంలో ఉంది కదా, ఆయన యందు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను
నిత్య అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవానికి వెళ్తున్నామని దేవుడు నీతోను నాతోను మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో ఆయనను నీతిమంతునిగా, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మకం ఉంచి, ఆయన యందు నీవు నేను బలంగా విశ్వాసం ఉంచితే నీకు నాకు నిత్య జీవమును కలగజేస్తాయని దేవుడు ఈరోజు నీతోను నాతోను మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మరొక కొన్ని వచనాలు మనం చూసి ముగించేసుకుందాం. దేవుడు నీ నుంచి నా నుంచి ఆశించేది ఏంటి? నీలోను నాలోను ఉండవలసినటువంటి పరిశుద్ధత, పవిత్రత ఉంటే ఏ విధంగా నీవు నేను ఆ యొక్క నిత్య నరకం నుండి తప్పింపబడి పరలోక రాజ్యానికి వారసులుగా అవుతామో లేదా అనేది కొన్ని వచనాల ఆధారంగా నీవు నేను చూసుకున్నా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం అక్కడ ఉంటుంది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇందాక అనుకున్నాం కదా, మన ఆత్మకు చావులేదని. గనుక ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అయితే ఆ ఆత్మ విషయమై దీనత్వం కలిగినటువంటి వారంగా నీవు నేను బ్రతకాలని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ లోక సంబంధమైనది ఏదైనా, మన అవసరతలు, మన యొక్క పరిస్థితులు, మన కష్టాలు, మన నష్టాలు, మన యొక్క బాధలు, అది రెండవది. అంటే నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్లు రీతిగా ఈ లోక సంబంధమైనది ఏదైనా బైబిల్ గ్రంథం అంటుంది, అది శరీరాశ, నేత్రాశ, జీవం ఉండమును దాన్ని నెరవేర్చుకున్నటకే మన ప్రయాస అంతా ప్రవర్తన. కానీ పరలోక సంబంధమైన దానికోసం నీవు నేను మన ఆత్మను, ఒక సందర్భంలో అంటాడు, ఆత్మను శరీరాన్ని చంపువానికి మాత్రమే భయపడాలి అన్నటువంటి స్థితిలో మన ఆత్మ విషయమే నీవు నేను తగ్గించుకోవాలి. ఏది నిన్ను నన్ను పరలోకానికి దూరపరుస్తాదో, నిన్ను నన్ను పరలోకానికి ఏది దగ్గర చేస్తాదో అన్నది నీవు నేను విశ్వాసులుగా, యేసయ్యను తెలిసిన వారంగా, తెలుసుకున్న వారంగా చేయాలని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నిజముగా చెప్పాలంటే నీకు నాకు ఈ యొక్క నరకం అనేది సృష్టింపబడలేదు. నీకు నాకు సృష్టింపబడినది ఏంటయ్యా అంటే అది కేవలము పరలోక రాజ్యమే. నీవు నేను పరలోక రాజ్య సంబంధులము, ఆయన రాజ్య సంబంధులము. కానీ అయితే ఈ లోక అధికారి అంటే ఈ లోక సంబంధమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవనము నెరవేర్చేవాడు సాతానుడు నిన్ను నన్ను ఆ పరలోకానికి తీసుకువెళ్లకుండా నిన్ను నన్ను ఆపు చేస్తున్నాడని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41లో అంటుంది కదా, చదువుదామా? మత్తయి సువార్త 25:41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎప్పుడైతే నీవు నేను ఆయనకు విరోధకరంగా, లేదంటే యేసయ్యకు విరోధకరంగా, యేసయ్య మాట వినకపోవడంగా, లేదంటే బైబిల్ చెప్పిన ప్రకారం జీవించలేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే మన కోసము తయారు చేయబడలేనటువంటి నిత్య నరకానికి, ఎవరి కోసం తయారు చేయబడిందంట నరకము? సాతాను శిష్యులకు, లేదంటే సాతానుతో సంబంధమైనటువంటి వారందరికీ మాత్రమే నిత్య నరకమును కలగజేసినటువంటి దేవుడు, నీవు నేను ఆయన మాట వినకపోవడం, ఆయనను ప్రేమించలేకపోతే నీవు నేను ఆ నిత్య నరకంలో సాతానుతో పాటు ఉంటామని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 21 వరకు, పరలోక రాజ్యాన్ని నీవు నేను చేరలేకపోతున్నామంటే ఈ కొన్ని విషయాలు నీలోను నాలో ఉంటాయేమో ఒకసారి ఆలోచన చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 21. శరీర కార్యములు స్పష్టమైనవి అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ లోక సంబంధమైన ప్రతి విషయము, ఈ చదవబడినటువంటి
మీకు వీలైతే లేదంటే గిన సమయం ఉంటే గిన ఇవన్నీ మళ్ళీ మీరు చదివితే గిన దేవుని మాటలు నీకు నాకు బాగా అర్థమవుతాయి. ఈ వచనాలలో చదివినటువంటి మాట ఏదైనా అయ్యో కింది వచనం చదవండి. మొదలైన వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. పై వచనాలలో ఏదైనా ఏ ఒక్కటైనా మన శరీరాన్ని, మన బ్రతుకును, మన జీవితాన్ని ఏలుబడి చేస్తుందా అయితే నీవు నేను పరలోక రాజ్యానికి వారసులు కాలేము, లేదంటే దాన్ని చేరుకోలేము. అయ్యా ఏంటి అన్ని బాగున్నాయండి, సిగరెట్లు మాత్రమే తాగేది ఉంది, అన్ని బాగున్నాయండి, బూతులు మాత్రం బాగా మాట్లాడతాడు, చక్కగా ఉంటాడండి, ఆ నోరు చూశారు అది సరిగా ఉండదు వాడికి, అన్ని బాగున్నాయండి, ఏదైనా ఆ అమ్మాయిలతో ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుంటాడు, అన్ని బాగున్నాయండి, ప్రార్థన చేస్తాడు, బైబిల్ చదువుతాడు, ప్రత్యేక పాటలు పాడతాడు, అన్ని బాగున్నాయండి, ఆ యూట్యూబ్లో పలానా చెత్త అంతా చూస్తూ ఉంటాడు. ఈ ఒక్కటే నిన్ను నన్ను పరలోక రాజ్యానికి దూరం చేస్తుందని దేవుడు ఈరోజు నీతోను నాతోను మాట్లాడుతున్నాడు. ఆ ఒక్క లోపమే పరిశుద్ధాత్మ దేవునికి నీకు నాకు మధ్య భేదాన్ని ఏర్పరిచేసి దేవుని రాజ్యానికి నేను నన్ను దూరం చేస్తుందని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4-5. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే ఆ ప్రకారమే పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు 5వ అధ్యాయము 4 కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. అపవిత్రుడైనను విగ్రహారీధికుడైనను దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కాదు. జోక్ అయినా కానీ నీవు నేను మన మాటను మాట్లాడకూడదు ఇతరుల పట్ల. బూతులు సరసోక్తులు అంటే తమాషగా మాట్లాడుతూ దేవునికి విరోధకరంగా నీవు నేను మాట్లాడుతున్నా. దీన్ని బట్టి నీవు నేను ఆలోచన చేయవలసింది ఏమిటయ్యా అంటే మనం మాట్లాడే ప్రతి మాట పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నిష్కలంకంగా ఉండాలి. మాట్లాడేటప్పుడే దానికి ముందే నీవు నేను ఆలోచన చేయాలి. ఇది దేవునికి విరోధకరంగా ఉందేమో, దేవుని రాజ్యానికి నన్ను దూరం చేసేటువంటి మాటగా ఉందేమో. నీవు నేను ఒక సందర్భంలో ఉంటుంది, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి, ఉప్పు వేసినట్లు ఉండాలని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఒక భయంకరమైనటువంటి ఇంకా చక్కనైనటువంటి మాట చెప్పాలంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనంలో చక్కని మాట ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, గమనించండి, ఆలోచన చేయండి. దేవుని వాక్యం సూటిగా నీతోను నాతోను మాట్లాడుతున్నది ఏమిటయ్యా అంటే మనతోటి పనిచేసే వారు కానీ మన రూమ్లో ఉంటున్న వారి మీద కానీ నువ్వు వ్యర్థుడవురా అంటే నిత్య నరకానికి పాలవుతావంట. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి అన్న మళ్ళీ ఒకసారి. 22. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద నిర్నిమిత్తముగా కోపపడు ప్రతివాడు విమర్శకులోనవును. అంటే ఆ దినాన నీవు ప్రతిదీ లెక్కలేకి వస్తుందంట, ప్రతిదీ లెక్కలేకి వస్తుంది. మనం ఈ సమయంలో ఇక్కడ ఉన్నామనుకోండి, మనతో రూమ్లో ఉన్న వారి మీద కూడా, లేదంటే మనతో పనిచేసే వారి మీద కూడా నువ్వు పనికి మాలిన వాడవురా, నీకు బుద్ధి లేదురా, నీకు జ్ఞానం లేదురా, నువ్వు వ్యర్థుడా అని చెప్తే
మనం చనిపోయిన తర్వాత రెండవ రాకడలో న్యాయపీఠం ఎదుట దేవుని సమక్షంలో నిలబడి మన ఎదుట మనల్ని నిలబెట్టి, ఆ రోజు నువ్వు వ్యక్తుడా అన్నావు కదా నీ స్నేహితుడిని, లేదంటే నీతో పనిచేసే అతన్ని, కనుక దీనికి నీవు లెక్క అప్పచెప్పి నిత్య నరకమునకు పాత్రుడవడానికి అనేసి నిత్య నరకానికి నన్ను పంపించేటువంటి వాడుగా ఉంటున్నాం, మనం వెళ్ళవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కనుక నీవు నేను ప్రతి మాట ఆచి తూచి మాట్లాడవలసిన వారంగా ఉంటున్నా, ప్రతి మాట ఆలోచన చేసి మాట్లాడవలసినటువంటి వారంగా ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరము మనం పనిచేసే చోట మన క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించాలి, క్రీస్తు మహిమను ఇతరులకు చూపించాలి. నిత్య నరకమునకు నేను ప్రయాసపడుతున్నానా, నిత్య జీవానికి వెలుటకు నేను ప్రయాసపడుతున్నా అన్నది ప్రతి క్షణము నాకు అవగాహన ఉండాలి. మనము పుట్టక మునిపే మన తలంపులు మన నోటికి రాకమునిపే మన ఆలోచన ఏమిటో, మన యొక్క పరిస్థితి ఏమిటో దేవుడు ఎరిగి ఉంటున్నాడు, దేవుడు చూస్తున్నాడు అని దేవుడు మరొకసారి నీతోనూ నాతో మాట్లాడుతున్నాడు. కనుక పరలోకానికి వెళ్ళాలంటే గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చదవాలి. లేదంటే మనం పరలోకానికి వెళ్ళాలంటే మన తోటి సహోదరుల ఎదుట, పనిచేసే వారి ఎదుట మనము ఆచితూచి మాట్లాడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఈ విధమైనటువంటి బూతులు కానీ సరసోక్తులు కానీ నేను మాట్లాడకుండా ఉంటేనే, ప్రతి క్షణము పరీక్షించుకుంటేనే, ప్రతి క్షణము దిద్దుబాటు చేసుకుంటేనే, ప్రతి క్షణము నేను ఆ యొక్క పరిశుద్ధుడైన యేసయ్యను, నిష్కలంకుడైన యేసయ్యను తలపోసుకొనుచు నేను జీవిస్తే తప్ప పరలోక రాజ్యానికి నేను వారసులం కాము, దానిని స్వతంత్రించుకొనలేము అని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడాడు. గనుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచితేనే తప్ప నేను పరలోకానికి వెళ్ళలేము అని దేవుడు మాట్లాడుతున్నాడు. మన ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉంటేనే తప్ప నేను పరలోకానికి వెళ్ళలేము. మన ఆత్మకు చావు లేదు, ఆ చావు లేదు. నిత్య నరకంలో మాత్రం ఉంటామేమో, లేదంటే నిత్య జీవంలో ఉంటామేమో తెలుసుకోవాల్సినది, లేదంటే ఆలోచన చేయవలసినది, సరి చేసుకోవలసినది నాకు దేవుడు మరొకసారి మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఇక్కడున్న మనం గనుకనే ఆయన మాట వినుటకు నన్ను సజీవుల కలుగుంచాడు. ఈ క్షణాన దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమను మనం అనుభవిస్తూ ఆయన నిత్య రాజ్యానికి వారసులగునకు ప్రతి ప్రయత్నంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయను గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక.